హాయ్. అసలు ఈ పంచాంగం అంటే ఏంటి, ఆ పంచ అంగాలంటే ఏంటి? ఇంతకీ మీరు ఎప్పుడు పుట్టారు? నేనైతే 1898లో పుట్టానండి. అవునండి, ఎలాగో చెప్తాను. ఎందరో మహానుభావులు, అందరికీ పెడతాండ దండం. అసలు ఈ ఉగాదిని ఎవరు స్టార్ట్ చేశారు, ఎప్పుడు స్టార్ట్ చేశారు? అసలు మన జై బాలయ్యకి ఉగాదికి సంబంధం ఏంటి? అసలు ఏప్రిల్ ఫూల్స్ డేకి న్యూ ఇయర్కి సంబంధం ఏంటి? ఇలాంటి ఇంట్రెస్టింగ్ విషయాలన్నీ చాలా మాట్లాడుకుందాం. వీడియో లాస్ట్ దాకా చూడండి. మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఇంతకీ తిథి, వారం, నక్షత్రం, యోగం, కరణం, లేదా తిథి, రాశి, నక్షత్రం, యోగం, కరణం ఏవి పంచాంగాలు? వాటి గురించి మాట్లాడాలంటే మనం యాక్చువల్లీ ఫ్లాష్ బ్యాక్లోకి వెళ్ళాలండి. మీకు తెలుసు, ఆదిమానవుడు చాలా కాలం సంచారజీవిగా బతికి వీలైన దాన్ని చంపి దొరికిన దాన్ని తినేవాడు. కానీ ఎప్పుడైతే విత్తనం నాటితే చెట్టు మొలుస్తుందని తెలుసుకున్నాడో అప్పటి నుంచి వ్యవసాయం మొదలెట్టాడండి. ఆల్మోస్ట్ 12,000 ఇయర్స్ బ్యాక్ అట. అలా జీవనాన్ని సాగిస్తూ 6,000 ఇయర్స్ అయిన తర్వాత, అంటే ఆల్మోస్ట్ 4000 BCలో మనిషి జీవన శైలి మారిపోయిందండి. మహానదుల దగ్గర గ్రేట్ సివిలైజేషన్స్ అని స్టార్ట్ అయినాయి. ఇప్పుడు మనం ఇరాకు, సిరియా అని చెప్పుకునే దగ్గర టైగ్రిస్ రివర్ దగ్గర సుమేరియన్స్, నైల్ రివర్ దగ్గర ఈజిప్షియన్స్, మన కాశ్మీర్లో సింధు నాగరికత దగ్గర మనం, అలాగే ఎల్లో రివర్ దగ్గర చైనా వాళ్ళు, ఇలా గ్రేట్ సివిలైజేషన్స్ అన్నీ స్టార్ట్ అయినాయండి. గ్రామాలు నగరాలైనాయి, రాజులు రాజ్యాలు, శాసనాలు చట్టాలు, భాషకి లిపి వచ్చింది, రాయడం మొదలుపెట్టాం. అన్నిటికన్నా గ్రేటెస్ట్ డిస్కవరీ వీల్, చక్రం కనిపెట్టి మనిషి ముందుకెళ్ళాడు. వీటన్నిటికీ ఇంకా ఎక్కువ దోహదపడింది లోహయుగం. అంటే బ్రాంజ్ ఏజ్ స్టార్ట్ అయిందంటే అప్పుడే రాతియుగం స్టార్ట్ అయ్యి లోహాలు స్టార్ట్ చేసాం మనం వాడటం. దీనికి చాలా లక్షల మందికి ఆహారం పెట్టగలిగింది మన అగ్రికల్చర్. దాని మీద మనిషి పట్టు సాధించాడండి. కానీ ఇప్పటిలాగా బోరు బావులు వేసి మోటార్లు వేస్తే ఎప్పుడు పడితే అప్పుడు నీళ్ళు రావు కదండి. సో వర్షాలు పడాల్సిందే, లేదంటే కరువే. అంటే సీజన్స్ని బాగా అర్థం చేసుకోవాలి. దానికోసమే కావాలి క్యాలెండర్. ఎస్, దట్ ఈజ్ హౌ ఇట్ ఆల్ స్టార్టెడ్. ఓకే, సో క్యాలెండర్ తయారు చేయాలంటే మరి ఆకాశంలోకి చూస్తే సూర్యుడిని గమనించడం కష్టం అండి. చంద్రుడైతే చాలా ఈజీ. అందుకే ఏన్షియన్ సివిలైజేషన్స్ యొక్క ఎర్లీ ప్రిమిటివ్ క్యాలెండర్స్ అన్నీ చాంద్రమాన క్యాలెండర్సే, లూనార్ బేస్డే. దట్టు సూర్యకాంతి, సన్లైట్ మూన్ మీద పడకుండా మన ఎర్త్ అడ్డు రావడం వల్ల చంద్రుడు రోజుకో రకంగా కనిపిస్తాడు. దట్ ఈజ్ ఎ బిగ్ ప్లస్ పాయింట్. అమావాస్య నుంచి పౌర్ణమి, పౌర్ణమి నుంచి అమావాస్య, శుక్లపక్షం, కృష్ణపక్షం, వ్యాక్సింగ్ అండ్ వెయినింగ్. సో కౌంట్ చేయడం చాలా ఈజీ అయిపోయింది. అవే 30 తిథులు. మన పంచాంగంలో ఫస్ట్ది తిథి, అదేనండి. కానీ తిథి అంటే ఇప్పటిలాగా మన సోలార్ డే 24 గంటలు ఫిక్స్డ్ కాదండోయ్. అది చంద్రుడితో లెక్క పట్టి చేస్తారు. సో అందుకనే ఒక లూనార్ డే ఆల్మోస్ట్ 20 అవర్స్ నుంచి 26 అవర్స్ ఉంటుందండి. ఫిక్స్డ్ 24 కాదు. సో ఈ 30 తిథులను లెక్క పెట్టాం. దీన్ని ఇలా రిపిటేటివ్గా లెక్క పెట్టాలంటే మరి ఏం కావాలి? ఏదో కొండ గుర్తు. ఎస్, ఆకాశంలో ఉన్న నక్షత్రాలు, వాటిని చుక్కల ముగ్గులేస్తే వచ్చేవే రాసులు. మన రెండోది రాశి పంచాంగంలో. సో 12 రాసులండి, 30 తిథులు. సో 12 × 30 360 సరిపోయింది కాదండి. కానీ డేట్ చాంద్రమానంలో అటు ఇటు మారుతూ ఉంటుంది కదా, నెంబర్ ఆఫ్ అవర్స్. అందుకనే మొత్తం 354 డేసే ఉంటాయండి ఒక లూనార్ ఇయర్లో. 354 రోజులే ఉంటాయి. కానీ మనకు తెలుసు సూర్యుడి చుట్టూ భూమి తిరగడానికి 365 డేస్ పడుతుంది. అంటే ఒక 11 డేస్ డిఫరెన్స్ ఉంది. ఓకే, ఏం జరిగింది ఇప్పుడు? ఇలా కొన్నేళ్ళు జరుగుతూ ఉంటే ఈ 11 డేస్ డిఫరెన్స్ వల్ల మన సీజన్స్ అనేది తప్పుపోయిపోయినాయి. ఏంట్రా బాబు అనుకున్నారు. అప్పుడు కరెక్ట్గా క్యాలిక్యులేట్ చేశారు. ఓహో, అయితే సన్ వల్లే సైకిల్ మారుతూ ఉందని తెలుసుకొని లూనార్ క్యాలెండర్లో సోలార్ క్యాలెండర్ కలిపి లూనీ సోలార్ క్యాలెండర్ చేశారండి. అప్పుడు సేమ్ ఇప్పుడు మనం ఎలాగైతే భూమి సూర్యుడి చుట్టూ 365 డేస్ కంటే ప్లస్ 6 అవర్స్లో ఎక్కువ తిరుగుతుంది. సో ఆ 6 అవర్స్ని 4 ఇయర్స్కి ఒకసారి
ఒక లీప్ డే February 29th యాడ్ చేసినట్టు అప్పుడు కూడా ఆ 11 రోజులు యాడ్ చేసి యావరేజ్గా 32 ఇయర్స్కి ఒకసారి అధిక మాసం యాడ్ చేస్తాం. చెప్పా కదండి, పాతకాలం క్యాలెండర్లు అందరూ లూనార్ బేస్డే. కానీ ముస్లిమ్స్ ఏం చేశారు, మాకి అధిక మాసం గొడవద్దండి అన్నారు. అందుకనే వాళ్ళ రంజాను ఎవ్రీ ఇయర్ లాస్ట్ ఇయర్ కంటే 11 days ముందే వస్తుందండి. అవును, కానీ మన వాళ్ళు మాత్రం అధిక మాసం యాడ్ చేశారు. కానీ మన దేశంలో మతం కంటే దారుణంగా మనుషుల్ని పట్టి పీడిస్తున్న మహమ్మారి కులం. ఎక్కడ చూసినా కులమేనండి. ఈ అధిక మాసానికి కూడా శూద్ర కులం అని చెప్పి శూన్యమాసం మాలమాసం అని పేరు పెట్టారు. సరే కానీలేండి. కానీ ఈ రాసుల వల్ల వచ్చిన ప్రాబ్లం ఏంటి, ఆ చుక్కల ముగ్గులు కొన్ని చిన్నవి కొన్ని పెద్దవి ఉంటాయి. కొన్నిట్లో 24-25 daysలోనే అయిపోతుంది తిరగడం. కానీ కొన్నిట్లో పెద్ద ముగ్గులు చుక్కలు ఉంటే 37-38 days పడుతుంది. అందుకని ఏం జరుగుతోంది, చంద్రుడు ఏ రాశిలో ఉన్నాడో కన్ఫ్యూజన్గా ఉంది. ఎలారా అనుకుంటే దాని పక్కనే ఏమున్నాయి, బ్రైట్ స్టార్స్ ఉన్నాయి. అదే మన మూడోది పంచాంగంలో నక్షత్రం. ఎవ్రీ పౌర్ణమికి ఫుల్ మూన్ డేకి చంద్రుడు ఒక బ్రైట్ స్టార్ పక్కన ఉంటాడు కదండి, అదే నక్షత్రం. చిత్తా నక్షత్రం దగ్గర ఉంటే చైత్రమాసం, విశాఖ అంటే వైశాఖ మాసం. సో చైత్రం, వైశాఖం, జ్యేష్టం, ఆషాఢం. అలా ఫుల్ మూన్ డే రోజు 12 నక్షత్రాల పక్కలుంటే అవే ఆ 12 నక్షత్రాలు. కానీ మన జ్యోతిష్యులు 27-28 నక్షత్రాలు చెప్తారు. ఎలాగా మీకు తెలుసు కదండి, మూను ఎర్త్ చుట్టూ తిరగడానికి 29.5 days పడుతుంది. అమావాస్య రోజు కనిపించడు కదా చంద్రుడు. మిగిలిన 28 days ఏదో ఒక నక్షత్రం పక్కన ఉంటాడు కదండి, అవే ఆ 28 days, ఆ 28 నక్షత్రాలు అలా వచ్చినవే. ఇప్పటికీ చైనాలో కానీ వెస్ట్లో వేరే చోట లూనార్ క్యాలెండర్ వాడే వాళ్ళన్నింటిలో 28 నక్షత్రాలు, 4 పాదాలు, ఒక్క దానిలో 7 ఉంటాయండి. ఓకే, అవును జ్యోతిష్యులు. ఇంతకీ ఇప్పుడు అధిక మాసం వచ్చిందనుకో, మన నిజమాసం దాని తర్వాత వస్తే మరి ఇది తర్వాత రాశిలో రావాలి కదా, మాకు అనవసరం. దిస్ ఈజ్ బిజినెస్. కరెక్టే. అలాగే అధిక చైత్రమాసం, నిజ చైత్రమాసం మరి రెండు ఒకే నక్షత్రంలో ఉంటాయా, మాకు అనవసరం. దిస్ ఈజ్ బిజినెస్. అంతేనండి. సో అలా 28 నక్షత్రాలు ఉన్నాయి కదా. కానీ మన వాళ్ళు అందులో అభిజిత్ నక్షత్రాన్ని తీసేసి అభిజిత్ లగ్నం అన్నారు. మిగిలిన 27 నక్షత్రాలని 4తో డివైడ్ చేయలేం కాబట్టి 3తో డివైడ్ చేసి 9 గ్రూపులు చేశారు. మన వాళ్ళకి అసలు 9 అంటే చాలా ఇష్టం. అవునండి. నవగ్రహాలు నిజంగా పేర్లు చెప్పండి. సూర్యగ్రహము, సూర్యుడు గ్రహమా, చంద్రగ్రహము, చంద్రుడు గ్రహమా, రాహువు, కేతువు, అవి ఎక్కడున్నాయి, మాకు అనవసరం. దిస్ ఈజ్ బిజినెస్. అంతేనండి. సరే, వాళ్ళ గోల ఎప్పుడు ఉండేదేగా. మిగిలింది ఏంటి, యోగము, కరణము. ఇది గంటలు నిమిషాలు కాదండోయ్. యోగం అంటే కూడా మళ్ళీ నక్షత్రాల్లాగే 27 ఉన్నాయండి. వాటిలో శుభయోగం, అశుభయోగం, శోభన యోగం ఏంటో. ఈ కరణాలంటే ఒక తిథిలో 2 కరణాలు ఉంటాయండి. అంటే ఒక రోజులో 2. ఓకే. అలాగే ఒక తిథిలో 12 లగ్నాలు ఉంటాయి. ముహూర్తం అంటారు 48 నిమిషాలు. సుముహూర్తం, దివ్య ముహూర్తం, బ్రహ్మ ముహూర్తం, రాహుకాలం, యమగండం, రకరకాల పేర్లు పెట్టి జనాలను మోసం చేస్తారండి. దిస్ ఈజ్ బిజినెస్. అంతేనండి. మళ్ళీ ఈ నక్షత్రాలు 9 గ్రూపులుగా చేశారు కదా, వాటిని జన్మతార, క్షేమతార, సంపత్తార, విపత్తార, బోడితార ఏవో చెప్తూ ఉంటారండి. ఇవన్నీ పెళ్లి చేయడానికి చూస్తుంటారు. అందుకే ఇలాంటి వాళ్ళని ఘాటుగా విమర్శిస్తూ వేమన పద్యం రాశాడండి. విప్రులెల్ల చేరి వెర్రి కూతలు కూసి సతిపతుల చేర్చి సమ్మతముగా మను ముహూర్తమ్మున చేయగా ముండెట్లు మోసెరా అని. జాతకాలు బ్రహ్మాండంగా కలిశాయని పంచాంగం చూసి పెళ్లి చేస్తే 10 రోజుల్లోనే మొగుడిపోయాట. మరి ఏమనుకోవాలి? వీళ్ళందరూ అంతేనండి, మారరు, చెప్పినా వినరు, ఏమన్నా అంటే ఫీల్ అవుతారు. మీకు ఆలోచిస్తే విడిపోయిన ప్రతి జంట సుముహూర్తానికి పెళ్లి చేసుకున్నదేనండి. విడిపోతే పర్వాలేదండి, ఎన్ని గృహహింసలు, ఎన్ని హత్యలు. ఇన్ఫ్యాక్ట్ ఇలాంటివి జరిగినప్పుడు వాళ్ళ జాతకాలు బ్రహ్మాండంగా కలిశాయి అన్న వాళ్ళ మీద కేసు పెట్టాలండి ఈ జ్యోతిష్యుల మీద. మాకు అనవసరం. దిస్ ఈజ్ బిజినెస్. టర్మ్స్ అండ్ కండిషన్స్ అప్లై. మాకు తెలుసు. సరే, వీళ్ళ గోల్ ఎలాగో ఉండేది కదా. ఇంతకీ వీటన్నింటినీ కలిపిన ఉగాదిని ఎవరు స్టార్ట్ చేశారు?
మన క్రిష్ డైరెక్షన్లో జై బాలయ్య సినిమా వచ్చింది కదండి, అదే గౌతమీపుత్ర శాతకర్ణి. ఆ శాతకర్ణి శాలివాహక శకం అని చెప్పి అప్పుడు ఉగాది స్టార్ట్ చేశాడండి. ఎప్పుడు మన గ్రెగోరియన్ క్యాలెండర్ ప్రకారము 78లో, అంటే 0078. అంటే అది మనం క్యాలిక్యులేట్ చేయాలంటే 2023 - 78 వేస్తే ఇప్పుడు వస్తున్న క్యాలెండర్ వస్తుందండి. 1945 అయిపోయి 46 వచ్చింది. ఆ లెక్క ప్రకారం చూస్తేనే నేను 1898లో పుట్టానన్నమాట. ఓకే, కానీ 130 ఇయర్స్ ముందు, దీనికంటే ముందే నార్త్ ఇండియాలో విక్రమ శకం క్యాలెండర్ ఉందండి. అందుకే నార్త్ ఇండియా వాళ్ళు ఎక్కువగా విక్రమ శకం క్యాలెండర్ ఫాలో అవుతారు, మన సౌత్ ఇండియా వాళ్ళు శాలివాహక శకం. ఓకే, వాటిల్లో చాలా సిమిలారిటీస్ ఉన్నాయి, కొన్ని డిసిమిలారిటీస్ కూడా ఉన్నాయండి. ఇది ఎప్పుడు స్టార్ట్ చేశాడు అంటే మన అందరికీ తెలుసు, ఉత్తరాయణం దక్షిణాయనం, సమ్మర్ సోల్స్టిస్ వింటర్ సోల్స్టిస్, ఈ రెండింటికి మధ్యలో మార్చి 21 సెప్టెంబర్ 21 ఈక్వినాక్స్ అని వస్తాయండి. అంటే ఆ రోజున ఈక్వల్గా 12 అవర్స్ పగలు 12 అవర్స్ రాత్రి ఉంటుందండి. ఓకే, ఆ మార్చి 21నే చాలా ఇంపార్టెంట్గా వరల్డ్ మొత్తం ట్రీట్ చేస్తారండి. వసంత ఋతువు కూడా ఫస్ట్ నెల అప్పుడే స్టార్ట్ అవుతుంది. ఇన్ఫ్యాక్ట్ ఈ ఇంగ్లీష్ రాసులు, తెలుగు రాసులు అన్నింటిలో కూడా మేషరాశి, ఏరీస్ అన్నీ మార్చి 21 స్టార్ట్ అవుతాయండి. ఓకే, చిగురు వచ్చే కాలం వసంత ఋతువు. అందుకనే మార్చి 21 స్టార్ట్ చేశాడు ఆయన ఉగాది అనేది. ఇప్పుడు మనం ఎలా డిసైడ్ చేస్తామంటే మార్చి 21 తర్వాత వచ్చే ఫస్ట్ నెల పాడ్యమి, మార్చి 21 తర్వాత వచ్చే ఫస్ట్ పాడ్యమిని మనం ఉగాదిగా ట్రీట్ చేస్తాం. వెరైటీగా సర్ప్రైజింగ్లీ వెస్ట్లో కూడా అలాగే ఫాలో అయ్యేవాళ్ళండి. మార్చి 31 వచ్చే తర్వాత వచ్చే ఫస్ట్ నెల ఏంటి? ఏప్రిల్. అందుకే ఏప్రిల్ 1 న్యూ ఇయర్ చేసుకునేవాళ్ళండి. కానీ మన జూలియస్ సీజర్ వచ్చి జూలియన్ క్యాలెండర్ అని స్టార్ట్ చేసి దాన్ని జనవరికి మార్చాడండి. మార్చినా కూడా కొంతమంది ఏప్రిల్ 1 న్యూ ఇయర్ చేసుకుంటే వాళ్ళని వెక్కిరించడం కోసం స్టార్ట్ అయిందే ఏప్రిల్ ఫూల్స్ డే. అనవసరంగా జనవరి 1కి న్యూ ఇయర్ మార్చాడండి. లేదంటే హాయిగా మనం వాళ్ళు ఓ వారం రోజులు అటు ఇటుగా అందరూ ఒకేసారి న్యూ ఇయర్ చేసుకునేవాళ్ళం. అదీగాక ఫైనాన్షియల్ ఇయర్, క్యాలెండర్ ఇయర్ కూడా హాయిగా అన్నీ సేమ్ ఒకటే ఉండేవి, ఏప్రిల్ 1 నుంచి మార్చి 31 దాకా. ఇప్పుడు అనవసరంగా ఇది ఒకటి అదొకటి ఇలా జరుగుతుందండి. ఇలా జరిగే వాటిలో ఇప్పుడు ఏం చేశారు? ఈ రాశిని తీసేసి వారాన్ని పెట్టారు. ముందుగా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే భూమి గుండ్రంగా తిరిగే 24 గంటలైనా, చంద్రుడు భూమి చుట్టూ తిరిగే 29.5 డేస్ అయినా, భూమి సూర్యుడి చుట్టూ తిరిగే 365 డేస్ అయినా సరే అవి ఆస్ట్రనామికల్ మెజర్మెంట్స్. వారం అనేది ఆస్ట్రనామికల్ మెజర్మెంట్ కాదండి, ఏదో మన సౌలభ్యం కోసం పెట్టుకున్నది. సూర్యుడు చంద్రుడు కనిపించే 5 గ్రహాల పేర్లతో వారం అని పెట్టుకున్నాం. దీనికి వారాలకు పేర్లు పెట్టిన మహా గొప్ప అని, ఒక్కో రోజుకు ఒక్కొక్కటి ఉంటుందని ఏంటేంటో చెప్తారు. అలాగే పేర్లకు కూడా మహిమ ఉన్నదని చెప్తారండో. వికారీ నామ సంవత్సరం వైరస్ పోయింది, శుభకృత్ నామ సంవత్సరం అన్ని శుభాలే జరుగుతాయని చెప్పారు. కానీ అఫీషియల్ లెక్కల ప్రకారమే లాస్ట్ ఇయర్ 5 ఏళ్ల కంటే తక్కువ ఉన్న చిన్నారులు 50 లక్షల మంది పైన చనిపోయారండి. అంటే నిమిషానికి 10 మంది. వీళ్ళని వెళ్ళి వాళ్ళ అమ్మా నాన్నలకు చెప్పమనండి, అన్ని శుభకృత్ నామ సంవత్సరంలో శుభంగా జరిగాయి కదా అని. అక్కడే గొయ్యి తీసి పాతేస్తారు. పేరుకే అన్నీ ఉంటే అందరూ లక్ష్మి, సరస్వతి, కోటీశ్వరరావు, బిలియనీశ్వరరావు అని పేర్లు పెట్టుకుంటారండి. పేర్లతోనే అయిపోతుందా? మళ్ళీ వీళ్ళు వ్యవసాయం కోసం స్టార్ట్ చేసిన క్యాలెండర్ని పంచాంగం కాస్త పంచాంగం చేస్తారు ఎవ్రీ ఇయర్. రాజకీయ నాయకుల దగ్గరికి వెళ్ళి ప్రతి సంవత్సరం నోటికి వచ్చినట్టు ప్రతి రాజకీయ నాయకుడికి నీదే రాజయోగం, నువ్వే రాజువి, నువ్వే సీఎంవి. డబ్బులు ఉన్నోడి దగ్గరికి వెళ్ళి నువ్వు పట్టిందంతా బంగారమే, నీది ఆదాయం 60, ఖర్చు కానీ కూడా ఉండదని చెప్తారు. దిస్ ఈజ్ బిజినెస్ మాకు తెలుసు. కానీ వాళ్ళన్న ఏం లాభం అండి? మనకు ఉండాలి బుద్ధి. ఇన్నాళ్ళు పుట్టినప్పటి నుంచి చచ్చేదాకా ముహూర్తాలు చూస్తే ఇప్పుడు పుట్టక ముందు నుంచి కూడా ముహూర్తం చూసుకుని సిజేరియన్ ఆపరేషన్ చేయించుకుంటున్నారు. ఇలా వినే వాళ్ళందరూ వెర్రి వెంగళప్పలు ఉంటే వాళ్ళ బిజినెస్కే 3 పురుళ్ళు 6 కాన్పులు, 3 ప్రెగ్నెన్సీస్ 6 డెలివరీస్గా ఎంజాయ్ చేస్తుంటారు. దిస్ ఈజ్ బిజినెస్. అందుకేనండి ఆ సోది చెప్తానమ్మ సోది అనే వాళ్ళ సోదుల మాటలు వినకండి. క్యాలెండర్ చూసి ఎందుకండి కంగారు పడతారు? ఇట్ ఈస్ జస్ట్ డేట్స్. మనం మన అవసరం కోసం, సీజన్స్ తెలుసుకోవడం కోసం మనం పెట్టుకున్న కాలమానిక పట్టిక. దాన్ని చూసి భయపడితే ఎలాగండి? సో అందుకే మీకు ఇన్ఫర్మేషన్ నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ యాజ్ ఆల్వేస్ కీప్ థింకింగ్ అండ్ కీప్ లెర్నింగ్. థ్యాంక్ యూ. థ్యాంక్స్ అలాట్.